తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ ముగింపు గడువు దగ్గర పడుతున్న కొద్దీ హస్తం పార్టీలో హీట్ పెరుగుతోంది. సీట్ కోసం హైదరాబాద్ టు ఢిల్లీ చక్కర్లు కొడుతున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఇంతకీ 2 స్థానాల కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారు? ఈ నేపథ్యంలో సీఎం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఢిల్లీకి ఎప్పుడు వెళ్లనున్నారు? అధిష్టానం ఎవరి పేరును ప్రకటించనుంది? తెలంగాణలో ఖాళీ కానున్న 2 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టింది. మార్చి 5తో నామినేషన్ గడువు ముగియనుంది. దీంతో హస్తం పార్టీలో రాజ్యసభ స్థానం కోసం ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ టు ఢిల్లీ చక్కర్లు కొడుతున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ దక్కించుకోనున్న 2 రాజ్యసభ స్థానాల్లో ఒకటి మరోసారి అభిషేక్ సింఘ్వీకే ఇవ్వాలని అధిష్టానం డిసైడ్ అయ్యిందట. ఇక 2వ స్థానం కోసమే రాష్ట్ర పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎంకు ఆయన తన మనసులో మాట చెప్పారట. ఇక మరో నేత వంశీచంద్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఐసీసీ ఆఫీసులో కీలకంగా ఉండే వంశీ కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ ద్వారా రాజ్యసభ లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. మరో నేత రోహిన్ రెడ్డి తన వంతు ప్రయత్నం చేస్తున్నారట. బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎంను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరారట. సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు తన సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం పెద్దలను కలిసి కోరారట. ఎస్సీ సామాజిక వర్గం నుంచి దొమ్మటి సాంబయ్య, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బెల్లయ్య నాయక్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. వీరు కాకుండా ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, పార్టీ సీనియర్ నేత జెట్టి కుసుమకుమార్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇటీవల ఢిల్లీ వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పార్టీ సీనియర్ నేతలు విహెచ్ హనుమంతరావుకు లేదా జెట్టి కుసుమకుమార్లకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి కోరారని, ఇలా సామాజిక వర్గాల వారీగా రాజ్యసభ ఆశావహులు పోటీ పడుతున్నారు. ఉన్న ఒక్క స్థానం కోసం ఇంతమంది నేతలు పోటీ పడుతుండటంతో పీసీసీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. అయితే డీసీసీల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంకు హాజరైన రాహుల్ 1-2 రోజుల్లో అభ్యర్థులను ఫైనల్ చేస్తామని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయమే సీఎం, పీసీసీ చీఫ్లు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ తర్వాతే 2 అభ్యర్థుల ప్రకటన ఉంటుంది అంటున్నారు రాష్ట్ర పార్టీ నేతలు. ఇంతమంది నేతల్లో అధిష్టానం ఎవరిని అనౌన్స్ చేస్తుందో తెలియాలంటే మరొక రోజు ఆగాల్సిందే.